ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లేదా దాన్నే ఆపరేషన్ కగార్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికే గుర్తొచ్చే ఉంటుంది ఆపరేషన్ కగార్ అనేటటువంటి మాట చెప్పగానే. ఎస్, కర్రెగుట్టల్ని జల్లెడపట్టి మరీ కేవలం 21 రోజుల్లోనే మావోయిస్టుల యొక్క పూర్తి స్థావరాన్ని, మావోయిస్టుల యొక్క బలగాల్ని, చతురంగ బలాల్ని సర్వనాశనం చేసినటువంటి విధానం, వైనం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మావోయిస్టులు ఉండాలా వద్దా, వాళ్ళ విధానం మంచిదా కాదా, వాళ్ళ సిద్ధాంతం మంచిదా కాదా, గన్ను ద్వారా, తుపాకీ గొట్టం ద్వారా శాంతి స్థాపన సాధ్యమా కాదా అనేటటువంటి అంశాలు, సిద్ధాంతాలు, సూత్రీకరణలు కాసేపు పక్కన పెడతాం. మావోయిస్టులు అనేవాళ్ళు శాంతికి కాముకులు కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక రాచపుండులాగా సలుపుతూనే ఉంటారు, అశాంతిని రేకెత్తిస్తూనే ఉంటారు. వాళ్లను తుంచి పడేయటం తప్ప, నామరూపాలు లేకుండా చేయటం తప్ప, వాళ్ళని పెంచి పోషించడం, వాళ్ళ పట్ల జాలి దయ చూపించడం అనేది మంచిది కాదు అనేటటువంటి భావనలో నరేంద్ర మోదీ సర్కార్ ఉంది. ఈ సిద్ధాంతం మంచిదా కాదా, ఈ విధానం మంచిదా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం. మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు. తుపాకీ అనేది రాజ్యం దగ్గర మాత్రమే ఉండాలి తప్ప అన్యుల దగ్గర ఉండటానికి వీల్లేదు అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకెడుతోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుని అణిచివేయడానికి 2014లో తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ పేరు కానివ్వండి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కానివ్వండి, ఏదైనా సరే ఒకటి ఇనిషియేట్ చేసిన తర్వాత సంవత్సర కాలంలోగా ఏప్రిల్ కరెక్ట్గా 2025 ఏప్రిల్ 21వ తారీఖున ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. ఎంతగా అంటే 2026 మార్చి 31 నాటికి అసలు మావోయిస్ట్ అనేటటువంటి పేరే వినపడకుండా చేస్తాం. దానికి కావలసినటువంటి అన్ని అంశాలని, అవసరమైతే కేంద్ర బలగాలను దించుతాం, అవసరమైతే ఆధునిక యుద్ధ పరికరాలను ఇస్తాం, టెక్నాలజీని ఇస్తాం, ఫుల్ పవర్స్ ఇస్తాం. ఎవరు కావాలంటే, ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ని మేము ఈ మావోయిస్టులను అణచడానికి అందిస్తాం. ఎంతమంది కావాలంటే అంతమంది సైనికులను తీసుకెళ్ళండి, రిజర్వ్ బలాలను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి నాయకత్వం వహించింది కూడా అమిత్ షాని. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఆపరేషన్ కగార్ కానివ్వండి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కానివ్వండి విజయం దిశగా అడుగులు వేస్తోంది, రేపటి రోజున విజయ తీరాలకు వెళ్ళబోతోంది అనేదైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.